నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రవాహం. అక్కడ ఎవరికి వారే యమునా తీరే. పార్టీలో ప్రజాస్వామ్యం ఎంతలా ఉంటుందంటే పక్కోడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియనంత, అధిష్టానం ఏం చెప్తుందో కిందున్నోడికి అర్థం కానంత స్వేచ్ఛ ఉంటుంది. రాహుల్ గాంధీ ఒక మాట అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా 10 మంది 10 రకాలుగా విమర్శించుకునే అరాచక స్వేచ్ఛ మన హస్తం పార్టీ సొంతం. కానీ ఇప్పుడు సీన్ సడన్ గా మారిపోయింది. నిన్నటిదాకా ప్రెస్ మీట్లలో సింహాల్లా గర్జించి మైకులు విరగ్గొట్టిన మన సీనియర్ మంత్రుల నోటికి సీఎం రేవంత్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో మెగా తాళం వేశారు. మీరు మాట్లాడొద్దు, ప్రెస్ మీట్లలో నోరు అస్సలు విప్పొద్దు అంటూ ఒక అలిఖిత హుకుం జారీ చేసేశారు. అంతే. ఇప్పుడు గాంధీ భవన్లో సీనియర్ల గుండెల్లో మంట, మాటల్లో సెటైర్లు బాంబుల్లా పేలుతున్నాయి. అసలు గాంధీ భవన్లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి వేసిన తాళానికి సీనియర్ల దగ్గర తాళం చెవి ఉందా లేదా? లెట్స్ వాచ్. ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇది ఫస్ట్ టైం సీఎం సీటు. కనీసం గతంలో వార్డు మెంబర్గా కానీ, లోకల్ బాడీ లీడర్గా కానీ, లేదా గత ప్రభుత్వాల్లో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకు లేదు. కానీ ఆయన ఇప్పుడు ఎవరికి రూల్స్ పెడుతున్నారో చూస్తే ఎంతటి పొలిటికల్ పండితులకైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఉదాహరణకు మన తుమ్మల నాగేశ్వరరావునే తీసుకోండి. ఈయన ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ దురంధరుడు. రేవంత్ రెడ్డి నిక్కరేసుకొని స్కూల్కి వెళ్లే టైంలో తుమ్మల సెక్రటేరియట్లో కూర్చొని పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల ఫైళ్లు క్లియర్ చేసేవారు. ఇక దామోదర రాజనరసింహ గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవశాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్లంతా వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే కింగ్ మేకర్లుగా చక్రం తిప్పిన తోపులు. ఇప్పుడు వీళ్లంతా లోపల ఎలా రగిలిపోతున్నారో తెలుసా? మేము రాజకీయంలో ఓనమాలు నేర్చుకొని బడాబడా లీడర్లనే ఎదిరించినప్పుడు రేవంత్ ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన వచ్చి మా నోటికి తాళాలు వేస్తారా అని అంతర్గత చర్చల్లో నిప్పులు చెరుగుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే మొన్నొక రోజు ఒక సీనియర్ మంత్రి వాపోతూ మా పరిస్థితి ఎలా ఉందంటే పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించినట్టుంది అని గట్టిగానే సెటైర్ వేశారు. అంటే అర్థం చేసుకోండి, గాంధీ భవన్లో కోల్డ్ వార్ ఏ రేంజ్లో ఉందో. నిజానికి కాంగ్రెస్లో ఒక సామెత ఉంది, లీడర్లు ఎంత తిట్టుకుంటే పార్టీ అంత యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మహానేత సీఎంగా ఉన్నప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ ఒకలా, మంత్రులు ఒకలా మాట్లాడేవారు. రోషయ్య కూడా ఎప్పుడు ఇలాంటి పెత్తనం చెలాయించలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నేను చెప్పిందే రూల్, నా లైనే గీత అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీనియర్లు ఢిల్లీ దాకా కంప్లైంట్లు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. మేం ఊరికే కూర్చోం, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటామని ఒక సీనియర్ మంత్రి అయితే ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లు, ఇంకోవైపు హైడ్రా కూల్చివేతలు. ఈ గ్యాప్ లో సొంత పార్టీ మంత్రులనే సైలెంట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సీనియర్లకు గట్టిగానే పొగ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళెవరికీ రేవంత్ రెడ్డికి అసలు పడటం లేదనేది ఓపెన్ సీక్రెట్. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకొని ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను రేవంత్ చాలా చులకనగా చూస్తున్నారనే విమర్శ ఉంది. పైగా టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన నేతలకే రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రి పెద్దపీట వేస్తున్నారని, కీలక పదవులు ఇస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. పాత కాంగ్రెస్ నేతలను అణగదొక్కితే రేపు పార్టీ బతికేది ఎలా అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా ఈ సీనియర్ల టార్గెట్ లిస్టులోకి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం చేరిపోయారు. ఇప్పుడు గాంధీ భవన్లో వినపడుతున్న హాట్ టాక్ ఏంటంటే షబ్బీర్ అలీని పార్టీ నుంచి సాగనంపే కార్యక్రమం చాలా సైలెంట్గా పక్కా ప్లాన్తో జరుగుతోందట. మొన్నటిదాకా కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ చెబితేనే వేదం. కానీ ఇప్పుడు అక్కడ ఆయన మాట అస్సలు చెల్లడం లేదు. నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సొంత అనుచరుల హవా మాత్రమే నడుస్తోందట. అంతేకాదు, షబ్బీర్ అలీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే ఛాన్సే లేదు అని రేవంత్ రెడ్డి తన క్లోజ్ సర్కిల్లో చెప్పినట్టు సమాచారం లీక్ అయింది. దీంతో షబ్బీర్ అలీ వర్గం షాక్లో ఉంది. గతంలో జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఎలాగైతే ఒంటరిని చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా పరిస్థితులు సృష్టించారో ఇప్పుడు షబ్బీర్ అలీ విషయంలోనూ అదే రీతిలో స్క్రిప్ట్ నడుస్తోందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. చూశారుగా, పైన పటారం లోన లొటారం అన్నట్టుంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం. బయటికేమో అంతా ఆల్ ఈజ్ వెల్ అని కలరింగ్ ఇస్తున్నా లోపల మాత్రం రేవంత్ మార్క్ అణచివేతపై సీనియర్లు రగిలిపోతున్నారు. మరి ఈ సైలెంట్ రూల్, ఈ తాళాల రాజకీయం ఎంతకాలం సాగుతుంది? సీనియర్లు తిరగబడితే రేవంత్ రెడ్డి ఢిల్లీ సపోర్ట్తో ఎలా కౌంటర్ ఇస్తారు? షబ్బీర్ అలీ తదుపరి అడుగు ఎటువైపు ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి రేవంత్ రెడ్డి సీనియర్ల నోళ్లు నొక్కడం కరెక్టేనా? ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందా?
ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా తెలియజేయండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.